నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాయలసీమ రాజకీయాల గుండెకాయగా చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక కథనానికి స్వాగతం. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా ఉన్న కర్నూలు నగరం రాజకీయ, చారిత్రక, వాణిజ్య, విద్యా రంగాల్లో ఎంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో నగరాభివృద్ధిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు నియోజకవర్గ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక వాయిస్ ఓవర్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా, తుంగభద్ర నదుల పారివాహక ప్రాంతాలను సమీపంలో ఉన్న కర్నూలు నగరం ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా కొనసాగుతోంది. విద్య, వైద్యం, వాణిజ్యం, రవాణాతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ సమస్యలతో ఎక్కువగా ముడిపడి ఉంది. నగరంలో తాగునీటి సక్రమ సరఫరా, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, పరిశ్రమల విస్తరణ, నగర మౌలిక వసతుల అభివృద్ధి ఇక్కడి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మక స్థానాన్ని కలిగి ఉంది. ఉమ్మడి జిల్లా రాజకీయాలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఈ నియోజకవర్గాన్ని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు కీలక రాజకీయ నిర్ణయాలకు కర్నూలు ఎప్పుడూ వేదికగా నిలుస్తూ వచ్చింది. ఇక్కడి రాజకీయాలలో రెడ్డి, బీసీ, ముస్లిం మైనార్టీ, వైశ్య, కమ్మ, ఎస్సీ వర్గాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లతో పాటు మధ్యతరగతి, వ్యాపార వర్గాల అభిప్రాయాలు ఇక్కడ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి. కర్నూలు నగరానికి ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వం ఉంది. నాటి రాయల వైభవానికి, సంస్కృతికి అద్దం పట్టే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. నగరంలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక విశేషాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. నగర నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు నాటి చారిత్రక వైభవానికి సజీవ ప్రతీకగా నిలుస్తోంది. కర్నూలు పరిసర ప్రాంతాల్లోని బెలుంగుహలు, ఓర్వకల్లు రాక్ గార్డెన్, జగన్నాథ గట్టు వంటి ప్రాంతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే నగరంలోని వెంకటరమణ స్వామి ఆలయంతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు ఇక్కడి మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాజకీయ కుటుంబాల విషయానికి వస్తే కర్నూలు పాలిటిక్స్లో గత కొన్ని దశాబ్దాలుగా కోట్ల కుటుంబం, టీజీ కుటుంబం, శిల్పా కుటుంబం, ఎస్వి కుటుంబం వంటి బలమైన రాజకీయ వారసత్వాలు జిల్లా రాజకీయాలపై ముద్ర వేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం టీజీ భరత్ యువ నాయకుడిగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ కుటుంబ రాజకీయ వారసత్వంతో పాటు ఆధునిక అభివృద్ధి రాజకీయాలను మేళవించాలనే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న టీజీ భరత్ గడిచిన 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ప్రగతి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 హామీల అమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉందో తర్వాత ఇప్పుడు చూద్దాం. టీజీ భరత్ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకుడు. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఉన్న అపార అనుభవాలతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి టీజీ వెంకటేష్ మాజీ మంత్రిగా, మాజీ రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు. 2024 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీజీ భరత్ ఘన విజయం సాధించి అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రి హోదా కారణంగా కర్నూలు నగరానికి అదనపు నిధులు, అభివృద్ధి అవకాశాలు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో కర్నూలు నగర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నగరంలో అంతర్గత రోడ్ల అభివృద్ధి, పారిశుద్ధ్య చర్యలు, మౌలిక వసతుల మెరుగుదలపై ఆయన దృష్టి సారించారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల విషయానికి వస్తే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మరియు నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అమలు ఇక్కడ వేగంగా సాగుతోంది. ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, విద్యా పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం కొనసాగుతుంది. స్థానిక విశ్లేషకుల అంచనా ప్రకారం కర్నూలు నియోజకవర్గంలో సూపర్ 6 హామీల అమలు ప్రస్తుతం 60 నుండి 70% మధ్య పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. ఈ పారిశ్రామిక ప్రాంత పురోగతి, ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలు, క్షేత్రస్థాయి ప్రజాస్పందనను ఇప్పుడు విశ్లేషిద్దాం. కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతం రాయలసీమలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. జాతీయ రహదారి 40, విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు ఉండడంతో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ రంగం, లాజిస్టిక్స్, గిడ్డంగుల నిర్మాణం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా మారుతోంది. పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటి ప్రత్యక్ష ప్రయోజనాలు సొంత నియోజకవర్గానికి ఎంత మేర చేరాయనే అంశంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నూలులో ఐటీ పరిశ్రమలు, తయారీ రంగ యూనిట్ల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు నగరాన్ని రాయలసీమ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ నాయకులు నగరాభివృద్ధి పనుల వేగం ఆశించిన స్థాయిలో లేదని, పరిశ్రమల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో మరింత స్పష్టత అవసరమని విమర్శిస్తున్నారు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలు కానీ అధికార పార్టీ కొట్టిపారేస్తోంది. పొలిటికల్గా చూస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు సమన్వయంతోనే ముందుకు సాగుతున్నప్పటికీ స్థానిక పదవుల విషయంలో చిన్నపాటి అసంతృప్తులు ఉన్నాయి. అయినప్పటికీ అవి పెద్ద విభేదాలుగా మారలేదు. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనను బట్టి చూస్తే మంత్రి అందుబాటులో ఉండటం వల్ల ఆయన పనితీరుపై 65 నుండి 75% వరకు సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన ఈ 2 ఏళ్ల కాలానికి మంత్రి టీజీ భరత్ ఓవరాల్ పనితీరుకు విశ్లేషకులు 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే రాయలసీమ రాజకీయాల రాజధాని కర్నూలు నియోజకవర్గ సమగ్ర పొలిటికల్ డెవలప్మెంట్ విశ్లేషణ ఇది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 3 ఏళ్ల కాలంలో కర్నూలును రాయలసీమ ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే టీజీ భరత్ ముందున్న అతిపెద్ద సవాలు. మరి ఈ సవాలును అధిగమించి ఆయన ఎలాంటి ఫలితాలు చూపిస్తారో వేచి చూడాలి. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో నియోజకవర్గ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.